భాస్కర శతకం. ఇందులో నుంచి భాస్కర శతక పద్యం యొక్క వివరణ మనం తెలుసుకుందాము. ఒక్కడే చాలు నిశ్చల బలోన్నతుడింతటి కార్యమైన దాజక్క నొనర్ప కౌరవుల సంఖ్యలు పట్టిన ధేనుకోటులం చిక్కగనేక తద్బ్రలసేననేక శిలీముఖంబులన్ మొక్క బడంగజేసి తుది ముట్టడే ఒక్క కిరీటి భాస్కర. ఈ పద్యం యొక్క అర్థము, ఎంత కష్టమైన పనినైనా సాధించటానికి ఒక్కడు చాలు. ఆ ఒక్కడు గొప్ప బలవంతుడై ఉంటే సరిపోతుంది. 100 మంది కలిసి పనిచేసినా వాళ్ళలో బలం లేకపోతే ఎంత చిన్న పని అయినా చేయలేరు, ఫలితం తీసుకురాలేరు. ఉదాహరణకు దుర్యోధనుడు మొదలైన 100 మంది కౌరవులు, ద్రోణుడు మొదలైన మహావీరులు అందరూ కలిసి విరాట మహారాజు రాజ్యంలోని కోటానుకోట్ల గోవులను పట్టుకొని తమ దేశానికి తీసుకొని పోతున్నారు. వీరాది వీరుడైన అర్జునుడు ఒక్కడే 1000 బాణాలు వేసి అంతమందిని ఓడించి గోవులన్నింటినీ విరాటుడికి అందించాడు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతున్నది అంటే, శక్తి గలవాడు, బలం ఉన్నవాడు ఒక్కడైనా 1000 మందిని ఓడించి విజయం పొందుతాడు. ఒక్క యుద్ధం చేసే కాదు, ఏ కార్యాన్ని చేపట్టినా శక్తి సామర్థ్యాలు ఉంటే ఆ పనిని నిర్విఘ్నంగా పూర్తి చేయగలుగుతాడు. ధైర్యం, మేధావిత్వం అవసరం కాబట్టి సాహసంతో ముందుకు దూకి మధ్యలో పనిని ఆపకుండా తన శక్తినంతా ఉపయోగించి గెలుపొందడమే మనిషి చేయవలసిన పని అని భాస్కర శతకంలోని ఈ పద్యం చెబుతోంది. ఆ నీతిని ఆచరించడమే మనందరి పని.